హాయ్ ఆల్. ఒకప్పుడు కన్నప్ప సినిమా అనగానే మనకి గూస్ బంప్స్ అయితే వచ్చాయన్నమాట. ఎందుకంటే ఆధ్యాత్మికంగా అంత డివోషనల్గా వెళ్ళిపోతామన్నమాట, ఇన్వాల్వ్ బాగా అవుతాము. అందులో శివభక్తులకైతే నిజంగా అలాంటి సినిమాలు చూడాలంటే పునకాలే వచ్చేస్తాయన్నమాట. అంత ఇంట్రెస్టింగ్గా కూర్చొని చూసేది. ఆ భక్త కన్నప్ప సినిమాలో కృష్ణరాజు గారు కూడా చాలా మంచి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం కానీ, నటించడం కానీ, అసలు నటించడం అని అనకూడదు, జీవించేశారనమాట. అంత పర్ఫెక్ట్గా జీవించేశారు. అసలు ఆ సినిమా ఒక్కసారి చూసిన తర్వాత నిజంగా కన్నప్ప కృష్ణరాజు గారేమో ఆయనలో పూనారేమో, నిజమైన కన్నప్ప కృష్ణరాజు గారిలో పూని ఆ యాక్టింగ్ చేశారేమో అని అనిపిస్తుంది అనమాట. అంత రియలిస్టిక్గా, అంత చక్కగా అసలు ఆ పాత్రని పోషించారనమాట ఆయన. అలానే కాకుండా మన చిన్నతనం నుంచి కూడా శివుడు అంటే ఆయన ఎక్కువగా ఆభరణాలు అవి ఇవి ఏమీ ఉండవన్నమాట. చాలా న్యాచురల్గా ఉంటాడు. తర్వాత సినిమాల్లో చూపించే పాత్రలు ఏఎన్ఆర్ కానీ, ఎన్టీఆర్ కానీ, తర్వాత చాలామంది ఇంకా తర్వాత స్టార్స్ అయితే వచ్చారు. చిరంజీవి గారు కూడా తీశారనమాట సినిమాలో. సో అలా వాళ్ళందరూ చేసినా కానీ చక్కగా వాళ్ళందరికీ మీసాలు పెట్టి, అలానే మెడలో నాగుపాము ఉంటుంది, అలా మొత్తం త్రిశూలం కానీ, ఒంటి నిండా విభూది రేఖలు కానీ, అలా నిండుగా జుట్టు వచ్చేసరికి అలా ఉండడం కానీ, పైన గంగాదేవిని చూపించడం, చంద్రుణ్ణి చూపించడం, ఇలా ఆయనదంతా చాలా ఉంటుందన్నమాట. కింద పులి చర్మం వేసుకొని కూర్చోవడం అంతా చాలా న్యాచురల్గా, అలానే చాలా ఇదిగా ఉంటుంది శివుని క్యారెక్టర్ అంటే. అసలు అలా ఎక్స్పెక్ట్ చేసిన మనము ఇప్పుడు చూపించిన కన్నప్ప సినిమాలో ఏ మాత్రం సంబంధం లేకుండా, ఇంకా అసలు మనిషి అంటే శివుడులాగా కనిపించలేదు నాకైతే. ఆ ట్రైలర్ చూస్తేనే నాకు సగం నీరసం వచ్చేసిందనమాట. ఎనర్జీ కంటే కూడా నీరసం వచ్చింది. అంటే సినిమా ఎలా ఉంటుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయాలని లేదు, కానీ నాకు అనిపించింది ఏంటంటే ఉండాల్సింది లేదు సినిమాలో అని నాకు అనిపించింది అనమాట. ఏంటి అంటే కనీసం శివుడికి అసలు ప్రతి విగ్రహాల దగ్గరైనా ఎక్కడైనా నాగుపాము అనేది ఆయన కంఠాభరణం అనమాట. ఇంకా అసలు కంఠంలోనే ఉండిపోతుంది నాగుపాము అనేది. అలాంటిది అసలు సినిమాలో మెడ చుట్టూ నాగుపాము లేకుండా, మీసాలు లేకుండా, ఏంటో ఆ చూపులు కూడా భక్తి పారవశ్యంతో నిండిన చూపులు, లేకపోతే ప్రేమతో చూసే చూపుల్లాగా లేవన్నమాట. అదే ఒక రకంగా ఉన్నది శివుడు చూసేది కూడా. అసలు నాకు నచ్చలేదు నిజంగా. పార్వతీదేవి అంటే చిరంజీవి గారి పక్కన మీనా గారు నటించారు. అయినా కానీ ఎంత చక్కగా ఎలా ఒద్దిగిపోయారంటే, అసలు ఆభరణాలు ధరించి చీర కరెక్ట్గా ఉండి, అలానే ఆ చూపులు కానీ, ఆశీర్వచనాలు కానీ, చేతులకి పారాణి కానీ, అసలు ఇంకా మన అమ్మవారు అంటే అమ్మవారు లాగానే ఆవిడ కనిపించారనమాట. ఆ చిరునవ్వు కానీ, ఆ చూపులు కానీ అంతా. ఇక ఈ సినిమాలో వచ్చేసరికి కాజల్ ఏంటో అన్ని సినిమాల్లో వేసినట్టు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ అనిపించింది, కానీ ఒక అమ్మవారి లాగా అయితే నాకు అనిపించలేదన్నమాట. ఆవిడ కళ్ళు, తర్వాత ఆవిడ ఎక్స్ప్రెషన్స్, ఆ చీర కట్టడం, ఆ ఆభరణాలు లేకపోవడం అసలు జీర్ణించుకోలేకపోతున్నాం. దేవుణ్ణి, దేవతని మనం ఎలా అయితే చూస్తామో విగ్రహాల్లో అయినా సరే, గుళ్ళల్లో అయినా సరే, లేకపోతే మన ఊహల్లో, ఆలోచనల్లో ఉన్న శివుడు పార్వతులు, ఈ సినిమాలో అసలు శివుడు పార్వతి అంటే నమ్మడానికి 1% కూడా అవకాశం లేనట్టుగా పెట్టారనమాట. ఇకపోతే విష్ణు గారి క్యారెక్టర్ వచ్చేసి ఇంకేంటో, కన్నప్ప అంటే ఎంత ఉద్దికగా, ఎంత వినయంగా ఎలా ఉండాలి, అలాంటిది 100 మందిని కాదు, ఒక్కళ్ళని కాదు షేర్ ఖాన్ 100 మందిని పంపించు అని రామ్ చరణ్ డైలాగ్ లాగా, ఎంతమంది వస్తారో రాని చూసుకుందాం, 100 మంది కాదు 1000 మంది అయినా రాని చూసుకుందాం అనే ఓవర్ యాక్షన్ డైలాగులు కానీ, ఆ చుట్టూ ఉండే ఏదో నార్మల్ పార్క్లో గనుక సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలానే ఉంది. అసలు శివుని లింగాకారం అయితే అసలు అది లింగాకారమా, లేకపోతే ఏదో రాయి దొరికితే తీసుకొచ్చి పెట్టారా? అసలు పోనీ అలా తెచ్చిపెట్టుకున్న ఒక పవిత్రమైన ఇది లేకుండా ఏందేందో ఆ పార్కులో గెంతినట్టు, ఎగిరినట్టు, చిన్నపిల్లలు గెంతులేసినట్టు, అటు ఇటు తిరిగినట్టు, కింద పడ్డం ఏందో. అసలు నాకైతే ఆ సాంగ్ నిజంగా నాకు అనిపిస్తుంది
చిన్నపిల్లలకి ఇచ్చినా చిన్నపిల్లలు కూడా చాలా బ్రహ్మాండంగా చేసేవారేమో అని నాకు అనిపించింది అనమాట. ఆయన అసలు ఏంటి ఓవర్ యాక్షన్ డైలాగులు తప్ప ఏమీ లేదు. ఇక మోహన్ బాబు గారు అయితే ఇంత పెద్ద వయసు, ఆయనకి ఇంత ఏజ్ ఉంటుంది. అసలు ఆయనకు తెలుసు దేవుళ్ళు దేవతలు ఎలా ఉంటారు అని. సరే మీరు ఇంకా అప్డేటెడ్ వర్షన్లో సినిమా తీసినా కానీ దేవుళ్ళని దేవతల్ని మీరు అప్డేట్ చేయాల్సిన పని అయితే లేదు కదా. సరే సినిమానో అక్కడ ఉండే ఏరియాస్ను లేకపోతే ఇంకేమైనా అప్డేట్ చేయండి, కానీ దేవుణ్ణి దేవతను కూడా మరీ అప్డేట్ చేసి మరీ చూపిస్తే జనాలు ఇంకా అంత అప్డేట్ కాలేదు అన్న ఒపీనియన్. సరే మీరు టెస్టింగ్ కోసం చేశారేమో నాకు తెలియదు, కానీ జనాలు ఇంకా దేవుళ్ళని దేవతల్ని అలా ఊహించుకునే స్థాయికి ఇంకా రాలేదన్నమాట. మాకందరికీ కూడా దేవుడు దేవత అంటే ఒక మంచి పవిత్రమైన అభిప్రాయం ఉంటుంది. సో దయచేసి దాన్ని కూని అయితే చేయొద్దు. మీరు అడవిలో భక్త కన్నప్ప అంటే ఆయన తిరిగిందంతా అడవిలోనే. సో అడవిలోనే ఆయనకి ఆలోచన ఉంది, అడవిలోనే ఆయనకి భక్తి అనేది ఏర్పడింది. సో ప్రతి దాంట్లో ఆయన శివుణ్ణి వెతుక్కునేవాడు. అలా సినిమా చూపించడం బాగుండేది. ఎక్కడో చెట్ల మధ్య అడవి, కనీసం మన శ్రీశైలం అడవుల్లో సినిమా తీసినా రియలిస్టిక్గా ఉండేది కదా. మీరు ఎక్కడో వేరే దేశాలకు వెళ్ళిపోయి ఆడ గడ్డి మధ్యలో ఆ పార్క్లో ఉన్న ఆ పిచ్చిగడ్డి మధ్యలో ఏదో పెట్టి సినిమా తీసినట్టే ఉంది, కానీ అస్సలు రియలిస్టిక్ ఫీలింగే నాకైతే రాలేదు. నేను చెప్తున్నాను కదా, మన శ్రీశైలం అడవుల్లో తీసినా చాలా న్యాచురల్గా ఉండేది. అండ్ అక్కడ శివాలయం కాబట్టి మీకు కూడా మంచిగా అనిపించేది. మీరేదో చేయబోయి ఏదో చేసేసారు సినిమానని నాకు అనిపిస్తుంది. ఇక ఫైనల్గా ఈ సినిమాకి నాకు తెలిసినంత వరకు నేనైనా సరే చాలామంది అయినా సరే నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే ప్రభాస్ గారి కోసం మాత్రం సినిమాకి వచ్చేవాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. మీరు ఈ ఒక్క విషయం అయితే సినిమాని దృష్టిలో పెట్టుకొని తీసుకున్నారని నేను అనుకున్నాను. ప్రభాస్ గారి మీద ఉన్న అభిమానంతో ఆ సినిమాకి అయితే చాలామంది వస్తారు, కానీ మీ సినిమా చూడాలని మాత్రం ఎవ్వరూ రారు. అటు డివోషనల్గా ఆలోచించే వాళ్ళు రాలేరు, ఇటు ఎమోషనల్గా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా దీన్ని డైజెషన్ చేసుకోలేరు. సో ఇంత విచిత్రమైన సినిమా తీస్తూ మీకేంటంటే ఒక లెవెల్లో ఎదగాలి అని ఉంది. సో మీకు ఒరిజినల్గా పెడితే అది రాదు, కాబట్టి మీరు అందులో మా అమ్మవారిని దేవుణ్ణి అలా ఎలా పడితే అలా చూపించినా సరే, మీరు ఎలా చేసినా సరే, నార్మల్గా మీరు ప్రభాస్ లేకుండా ఈ సినిమా తీస్తే మాత్రం నేనైతే చూసేదాన్ని కాదు. 1% కూడా నేనైతే వచ్చేదాన్ని కాదు నిజంగా. అట్లాంటిది ఇక ప్రభాస్ కనిపిస్తున్నాడు కాబట్టి ఆయన అంటే అభిమానం ఉంది. అసలు అందులో హీరో క్యారెక్టర్ కంటే ప్రభాస్ వచ్చిన ఆ 2 సెకండ్స్ ఎంత బాగుందో తెలుసా నిజంగా. ఆ ట్రైలర్కి అందం వచ్చిందంటే ప్రభాస్ వల్లే వచ్చిందని నేనైతే ఒప్పుకుంటానన్నమాట. సో చూడ్డానికి వస్తారేమో కానీ మీ దాన్ని అయితే హ్యాపీగా ఫీల్ అవ్వరు అని నా అభిప్రాయం. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు అమ్మవారిని శివుడు పార్వతుల్ని అలా చూపించడం ఎవ్వరికీ నచ్చలేదు, నిజంగా చెప్తున్నా. అసలు మెడలో నాగపాము లేకుండా శివుడు ఉండడం అనేది జరగని పని. అలాంటిది మీరు ఇలా తీసి ఏదో జనాల్లోకి వదిలేసి మేము సూపర్ హిట్ కొట్టాము, మేము బాలీవుడ్ రేంజ్కి ఎదిగాము, మేము హాలీవుడ్ రేంజ్కి ఎదిగాము, సో ఇలా అని చెప్పేసి మీరు మీ బాజా భజంత్రీలు మీరు కొట్టుకున్నంత మాత్రాన ఉపయోగం అయితే లేదు. సో ఆడియన్స్కి నచ్చాలి, ఏదైనా సరే ఆడియన్స్ నచ్చితేనే ఆ సినిమా హిట్టా ఫట్టా అనేది తెలుస్తారనమాట. సో ఫైనల్గా ఈ సినిమా కోసం అయితే నిజంగా ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అంటే, ఒకవేళ ప్రభాస్ గారు లేకపోతే మాత్రం ఈ సినిమా చూడడానికి ఎంతమంది వస్తారు? సో అది వీలైతే కనుక కామెంట్ చేయండి. అండ్ మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇది సినిమాని డిసప్పాయింట్ చేయడానికైతే నేను మాట్లాడట్లేదు, బట్ నా ఒపీనియన్ కోసం నేను ఇలా అయితే చెప్తున్నాను అనమాట. సో నా ఒపీనియన్ షేర్ చేసుకుంటున్నాను, ఇది ఎవరిని హర్ట్ చేయడానికైతే కాదు. సో